ఫ్రెండ్స్, ఈరోజు మా ఫాదర్ డిగ్రీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయింది. నేను ఆఫ్టర్నూన్ వాళ్ళందరినీ చూద్దామని క్యూరియాసిటీతో వెళ్ళాను అనమాట. అప్పుడు వాళ్ళ బ్యాచ్లో 5 అమ్మాయిలు ఉన్నారంట. రిమైనింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారనమాట. తక్కువ మంది ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళని చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆ రోజుల్లో డిగ్రీ చదివారంటే 45 years బ్యాక్ అంట. రియల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. నేను సమానంగా వచ్చాం 45 అప్పుడు అలాగే అటెండర్ వేయమన్నారు. అటెండర్ వేస్తే 6 నెలలు ఒకళ్ళు 6 నెలలు ఒకళ్ళు చేశాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు తలపెట్టింది ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. యాక్చువల్గా నాకు ఈ గ్రూప్ ఉన్న సంగతి 2023 డిసెంబర్ వరకు నాకు తెలియదు. నేను ఒకసారి ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉన్నప్పుడు ఈయన ఫోన్ చేశారు, ఇలాగ నా పేరు కృష్ణ అని. సో అప్పటి నుంచి ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ తెలుసు ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగాయి. సో ఎక్కువ టైం తీసుకోకుండా మన ముఖ్య సూత్రధారి కృష్ణ గోపాల్. అందరికీ నమస్కారం అండి. నేను మా ఎంఎస్సీ ప్రాక్టీస్లో చాలామంది బాగా సెటిల్ అయ్యారు. దానికి కారణం మన కాలేజీలో ఇచ్చిన క్రమశిక్షణ, చదువు కూడా చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా నాకు జాబ్ రావడానికి మన ఇంగ్లీష్ గారు పాత్ర చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ అయిపోయింది కానీ డైరెక్ట్ ఇంగ్లీష్ నాకు ఎవరు చెప్పలేదు. ఆయన బాగా చెప్పారు. ఆయన నా జాబ్కి చాలా ఉపయోగపడింది ఆ ఇంగ్లీష్. అదర్వైజ్ నాకు జాబ్ రాకపోయినా నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే సభాముఖంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ఆయన గోల్డ్ మెడలిస్ట్ అని విన్నాను, చాలా బాగా చెప్పేవారండి. అటువంటి లెక్చరర్ అందరూ అలాగే ఉన్నారు. హైలైట్ అయిన ఇంగ్లీష్ లెక్చర్ గారు. అలాగే తెలుగు అధ్యాపకులు రామ్మోహన్ రావు గారు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. కేజీ ప్రసాద్ రావు గారు. ఏం చదువుతావు అంటే అది చదివిస్తాను, డాక్టర్ చేస్తారంటే డాక్టర్ చేస్తాను, ఇంజనీర్ చేస్తాను, చదువుతూనే ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రకారం వెళ్ళలేదు. డిగ్రీ అయిపోయి 78లోనే నాకు అవార్డు కూడా వచ్చింది. ఐ ఇండక్టెడ్ సో మెనీ ఏజెంట్స్. ఈ రోజు కూడా ఫోన్ చేస్తుంది, సార్ మీరు పెట్టిన ఏజెంట్గా ఇండక్ట్ చేసిన తర్వాత మేము బ్రాంచ్ మేనేజర్లు అయ్యామండి, డివిజనల్ మేనేజర్లు అయ్యాం. మా పిల్లలు కూడా టీచర్ని ఒక నమస్కారం తెలియజేయడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినది గురువు. గురువు తాలూకు విద్య, విద్వత్వం ద్వారా మన ఉన్నతికి కృషి చేసినది గురువు. అటువంటి గురువు శ్రీ కొప్పెల్ల సత్యనారాయణమూర్తి మన మధ్య ఉన్నందుకు చాలా సో దాని బదులు కఫే అని చెప్పడం జరిగింది. ఒక కృషి, ఒక మంచి ఉద్దేశం. సో ఈ మధ్యనే నాకు పరిచయం అయింది. మనిషిలో ఉండవలసినటువంటి ఐ కాంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఎ ఫ్రెండ్ అండ్ ఎ స్టూడెంట్. ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగమైన గుర్తింపు కానీ నాకు తెలిసినంత వరకు ఏ ఉద్యోగికి లేదు. నా పర్సనల్ లైఫ్లో మా ఫ్యామిలీలో కానీ మిగతా వాళ్ళకు చాలా పెద్దవాళ్ళు ఉంటారు. అకాడమిక్గా కానీ ఇంకో రకంగా కానీ ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఒక ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఒక ఐడిఏఎస్ అవ్వచ్చు, చాలా మంది ఉండవచ్చు. ఏమైనప్పటికీ
అందరితో పోలిక చేస్తే వాడు అనుభవాలన్నీ కూడా చూస్తే నాకేమనిపించిందంటే ఆ తర్వాత ఈ ఉద్యోగం అంతా ఉన్నతమైంది, ఉపయోగించేది ఇంకొకటి లేదు. దీనికి కారణం కూడా ఉంది. తర్వాత నేను ఏం చేస్తున్నాను, నువ్వు ప్రతి నెల వెళ్ళాం డబ్బు తీసుకోవడం, నేను తీసుకున్న డబ్బుకి తగ్గట్టుగా నేను ఇంకా కొంత పని చేయాలి. ప్రతి టీచర్ని ఏం చేయాలంటే ఏదో ఒక రంగంలో అతనికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చి అతని చేత పని చేయించాలి. ఇప్పుడు లాంజివిటీ పెరిగింది బాగా, ఏదో అనారోగ్యాలు అంటున్నాం కానీ మనందరికీ ఎక్కువగా పూర్వం వాటితో పోటీ చేస్తే పెరిగిపోయాయి. అంటే ఎవరికి టెన్షన్స్ ఉండవు ప్రపంచంలో, అందరికీ ఏదో రకంగా ఉంటుంది. ఏ మనిషి అయినా గట్టి ఎందుకంటే అందులో ఏంటంటే మనం గమనాన్ని నిర్దేశించే గడియారం ఉంది. అదే అన్నవరం ప్రసాదం You are meeting with the purpose of bonding and togetherness of our lives. Over to Krishna. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి ప్రాబ్లమ్స్ మన భవిష్యత్తులో ఇంకా చేసుకోవాలని నేను అందరూ కూడా కోరుకుంటున్నాము. కాకినాడ లోకల్స్ మనం ఫ్రీక్వెంట్గా మీట్ అవుతామని చాలామంది చెప్తున్నారు. అలాగే హైదరాబాద్లో మన సత్యానందం కూడా త్వరలో పెడతారు. ఆ మీటింగ్స్ కూడా మీ అందరూ పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను. మన కాకినాడలో కూడా అప్పుడప్పుడు నెలకో లేకపోతే 2 నెలలకు ఒకసారి మీట్ అయ్యి ఆలోచన ఆనందం ఎంత ఖర్చు పెట్టినా ఈ ఆనందం మనం ముత్యాలు ముందుకొస్తాడమ్మో అసచ్చినోడు పగడాలు పైన కొస్తాడమ్మో అసచ్చినోడు ముత్యాలు ముందుకొస్తాడమ్మో అసచ్చినోడు ఒక తేడా తెలియని వేషం తగిలించాడే జేబులోన చెయ్య వేసి గలగల్లాడించాడే పైకి వచ్చాడు పైకి శంకు పడ్డాడు పైకి వచ్చాడు పైకి శంకు ఫైనల్గా ఫంక్షన్ అంతా మంచిగా జరిగింది. అందరూ భలే మాట్లాడారు. ఆ రోజుల్లో వీళ్ళంతా యాక్టివ్గా ఉన్నారు.
మన బ్యాచెస్ కంటే వీళ్ళు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇదైతే కాస్మోపాలిటన్ క్లబ్ ఉంది కదా, అక్కడ జరిగింది. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇలా ఉందన్నమాట బయట. లోపలైతే మీకు ఆల్రెడీ రూమ్ చూపించాను కదా, అట్లా అయింది. వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్